తుపాకుల మోత లేదు, ఎదురు కాల్పులు లేవు. సైలెంట్ గా ఆపరేషన్ ముగిసింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 50 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదంతా జరిగింది ఎక్కడో దట్టమైన అడవిలో కాదు, విజయవాడకు కోతవేటు దూరంలోనే జరిగింది. కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో 50 మందిని పోలీసులు పట్టుకున్నారు. ఎక్కడో అడవిలో ఉండే మావోయిస్టుల దళం ఆంధ్రాలో మకాం వేసింది. వెంట ఆయుధాలను కూడా తెచ్చుకుంది. అనుమానం రాకుండా విజయవాడ సమీపంలోని ఓ భారీ భవనంలో బస చేసింది. కానూరులో ఉన్నటువంటి న్యూ ఆటో నగర్ లో తలదాచుకున్న ఈ దళాన్ని గ్రే హౌండ్స్, ఆక్టోపస్ దళాలు అదుపులోకి తీసుకున్నాయి. సోమవారం అర్ధరాత్రి 2 గంటల నుంచి మంగళవారం ఉదయం 10 గంటల వరకు జరిగిన సైలెంట్ ఆపరేషన్ లో మొత్తం 28 మంది మావోయిస్టులు పట్టుబడ్డారు. వీరిలో 21 మంది మహిళలు, 7 పురుషులు ఉన్నారు. పట్టుబడిన వారిలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ, రక్షణ దళాధిపతి జ్యోతి కూడా ఉన్నట్లుగా సమాచారం. న్యూ ఆటో నగర్ లో సోమవారం అర్ధరాత్రి దాటాక 2 గంటల నుంచి మంగళవారం ఉదయం 10 గంటల వరకు పోలీసుల ఆపరేషన్ సాగింది. బలగాలు అత్యంత చాకచక్యంగా వ్యవహరించాయి. ముందుగా భవనం వైపు ఉన్న రోడ్లన్నీ బారిగేట్లతో మూయించి భవనాన్ని చుట్టుముట్టాయి. షెల్టర్ల వద్ద అత్యాధునిక ఆయుధాలతో మాటు వేశాయి. పోలీసుల హెచ్చరికలు, సందేశాలను అర్థం చేసుకున్న మావోయిస్టులు లొంగిపోయారు. వారిని ప్రత్యేక వాహనాల్లో కట్టుదిట్టమైన భద్రత మధ్య రహస్య ప్రదేశానికి తరలించారు. ఆ తర్వాత డాగ్ స్క్వాడ్ పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించాయి. తుపాకులు, మారణాయుధాలు, పేలుడు పదార్థాలను గుర్తించి సీజ్ చేసి తీసుకెళ్లారు. అలాగే విజయవాడ పరిధిలోని రామవరప్పాడులోని మరో 4 నక్సల్స్ ను అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఏలూరు జిల్లాలో 15 మందిని మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. మావోయిస్టులపై నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో పోలీసులు నిన్న విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఏలూరు మినీ బైపాస్ పక్కనే ఉన్న కేకేఆర్ గ్రీన్ సిటీలోని ఒక భవనంలో నక్సల్స్ మకాం వేసినట్టుగా గుర్తించారు. డ్రోన్ల సాయంతో వారి కదలికలు పసిగట్టారు. ఉదయం 11 గంటల సమయంలో పోలీసులు మఫ్టీలో ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. మరోవైపు విజయవాడ నుంచి ప్రత్యేకంగా 30 మంది బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ ధరించిన గ్రే హౌండ్ సిబ్బంది వచ్చారు. ఒక్కసారిగా ఆ భవనంపై దాడి చేసి 14 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 5 మహిళలు, 9 మంది పురుషులు ఉన్నారు. 45 నిమిషాల్లో ఈ ఆపరేషన్ పూర్తయింది. వీరందరినీ ఏలూరులో నూతనంగా నిర్మించిన మహిళా పోలీస్ స్టేషన్ భవనంలో ఉంచారు. మరోవైపు కాకినాడ జిల్లా పోలీసులు 2 మహిళా మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు. హిడ్మాకు గన్మెన్ గా ఉన్నటువంటి వీరిని సామర్లకోట మండలం కొప్పవరంలో అరెస్ట్ చేసి ఏలూరు రేంజ్ పోలీసులకు అప్పగించారు. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓ మావోయిస్టును అరెస్ట్ చేశారు. కాగా పట్టుబడిన మావోయిస్టుల నుంచి సమాచారం సేకరించడానికి, వారు మాట్లాడిందేందో తెలుసుకోవడానికి ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం కొత్తలంకాలపల్లి నుంచి 10 మంది ఆదివాసీలను ఏలూరు తరలించినట్లుగా సమాచారం.